పరిటాల సునీతమ్మ కూడా మన నాయకుడు ఎన్టీ రామారావు గారు పుట్టినరోజునే పుట్టారు. వారికి మనస్ఫూర్తిగా జన్మదిన శుభాకాంక్షలు. మీరందరూ కూడా గట్టిగా చప్పట్లు కొట్టి హర్షాన్ని వ్యక్తం చేస్తూ వారిని ఆశీర్వదించాల్సి కోరుతున్నా. థ్యాంక్ యూ. మహానాడు వేదిక మీద పుట్టినరోజు జరుపుకున్నారు. ఇంతమంది అధిరత మహారాతులు అందరూ కూడా ఇక్కడ ఉన్న ఆ సమక్షంలో మీ పుట్టినరోజు జరిగింది. ఆ ఫీలింగ్ ఎలా ఉంది? మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు బర్త్డే అంటేనే పొద్దున్నే ఉదయమే 6:30కే ఫోన్ చేసి బర్త్డే విషయాలు కూడా చెప్తా ఉంటాడు. అదేవిధంగా ఈరోజు మహానాడులో కూడా కేక్ కట్ చేయడం కానీ స్వీట్లు పంచుకునే చూస్తే చాలా ఆనందంగా, అంటే ఇలాంటివి ఎప్పుడు కూడా ఎవరికి కూడా రాదు. కానీ నాలాంటి వ్యక్తికి ఒక పరిటాల రవి భార్యగా నేను ఈరోజు గర్వంగా అక్కడ మహానాడులో స్వీట్ కట్ చేస్తున్నంటే ఇది చాలా ఆనందంగా కూడా ఉంది. మా నాయకుడు ఎన్టీ రామారావు గారు పెద్ద ఆయన రామారావు గారు పుట్టినరోజు రోజే నా పుట్టినరోజు కూడా జరుగుతుందనేది ఇది చాలా ఆనందంగా కూడా ఉంది. ఈ ఆనందం ఎవరితో పంచుకున్నా ఇది తర్వాత తీరినది అనేది కూడా తెలియజేస్తున్నాను. అభివృద్ధి ప్రణాళికల గురించి, మహిళల గురించి ఎటువంటి చర్యలు తీసుకోబోతున్నారు? మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ఏదైతే అభివృద్ధి ఆ రోజు చేశారో ఈ 10 సంవత్సరాల నుంచి అభివృద్ధి కూడా ఎక్కడా జరగలేదు. ఎక్కడ వేసినది అక్కడే ఉంది. కనీసం రోడ్లు కానీ నీళ్ళు కానీ అన్ని రకాలుగా కూడా ఇబ్బంది పడుతున్నారు. కేవలం మహిళలు అయితే చాలామంది పిల్లలు ఈరోజు స్కూల్కి వెళ్ళాలన్నా కాలేజీకి వెళ్ళాలన్నా కూడా భయపడే పరిస్థితుల్లో ఈరోజు మహిళలు కూడా ఉన్నారు. నాలాంటి తల్లిదండ్రులు కూడా ఎంతోమంది నా బిడ్డ హాస్టల్లో చదువుకుంటున్నారని హాయిగా దమ్మల మీద చేసుకొని పడుకునే రోజులు ఈ 10 సంవత్సరాలు కూడా ఒక్కరోజు కూడా మాకు కనిపించలేదు. ప్రతి ఒక్క మహిళ ఈ రోజు నుంచి మా తెలుగుదేశం ప్రభుత్వం వచ్చింది, మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు సీఎం అయితేనే వెంటనే మహిళలందరికీ కూడా భద్రత కల్పిస్తారని ఆ నమ్మకం మాకే కాదు మా బిడ్డలాంటి అందరికీ కూడా ఆ నమ్మకం ఉండదని కూడా తెలియదు. మేడం, మంత్రిగా కాబోయే మంత్రిగా సీమాంధ్రలో ఇంకా ఎటువంటి ఏమనుకుంటున్నారు? ఇంకా మంత్రి అయితేనే ప్రజలకు సేవ చేయాలనేది ఏం లేదు. మంత్రి అయినా ఎమ్మెల్యే అయినా సేవ చేయాలనేది మనలో ఉంటే ఎక్కడైనా కూడా మనం సేవ చేయగలం. మంత్రి అనేది మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారి చేతుల్లో ఉంది. చంద్రబాబు నాయుడు గారు మంత్రి కానీ ఏది ఇచ్చినా చేసేదానికి నేను రెడీగా ఉన్నా. ఇచ్చినా ఇవ్వకపోయినా ప్రజలకు సేవ చేసేదానికి నేను ఉంటాను.